ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. మనకైతే హెల్మెట్ ఇక్కడ ఏంటది సైడ్ మిర్రర్ అయితే వచ్చింది ఉలన్ బతార్ నుండి. సో ఇక్కడ నుండి ఉలన్ బతార్ వచ్చేసి చాలా దూరము, 400 కిలోమీటర్లు. మన తెలుగు వాళ్ళు అయితే పంపించారు, అక్కడ నుండి అక్కడ కొనేసి ఇక్కడ పంపించేసారు. ఎందుకంటే చాలా గ్రేట్ అది ఇక్కడ దాకా రావడం అనేది. నైట్ కార్లో ఆ హోటల్ ఎవరైతే ఉన్నారో ఆ హోటల్ ఓనర్ వాళ్ళ డ్రైవర్ అయితే రావడం జరిగింది. అతని కార్లో పట్టుకొని రావడం జరిగింది. ఇది చాలా బాగుంది, ఇది సేమ్ కలరు, జాయింట్ కంపెనీది. అండ్ దీనికి ఇంకా మిర్రర్ కూడా ఉంది. సో మనకు స్పెట్స్ లేవు అనుకుంటే స్పెట్స్ కూడా అవసరం లేదు. ఈ విధంగానైతే మనం మెయింటైన్ చేయొచ్చు. చాలా బాగుంది కదా, నచ్చింది. థ్యాంక్స్ టు బాజీ బ్రో. సో అలా వెళ్తూ ఉన్నా, మామూలుగా ఆ గయా గెస్ట్ హౌస్ నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఆకలి అవుతుంది. వెళ్తూ ఉంటే ఇగో ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినా. మీకు తెలుసు కదా నా ఫేవరెట్ గడ్డి. ఇదే తింటా, ఇంకేం తినండి నేను. బాగుంది. సో ఫ్రెండ్స్, అక్కడైతే మామూలుగా లంచ్ చేసిన తర్వాత నాకు ఎక్కడ ఉండాలో ప్లేస్ దొరకలేదు. అండ్ నాకు లైక్ హిట్ బంప్ అయింది కదా, అది కూడా కొంచెం పెయిన్ ఉండే. చూశాను ఏదైనా దగ్గర స్టే చేద్దామని, బట్ బెటర్ ఇక్కడ స్టే చేయడమే బెటర్ అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చేసి వీళ్ళ ఉంటున్నాయి ఇక్కడే. అండ్ బట్టలు కూడా కొన్ని ఉతుక్కునేటివి ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం పెయిన్ తగ్గలేదు ఈ రిబ్స్ది. సో దానికోసం సరే రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉన్నా. అండ్ ఇప్పుడు ఎక్కడికి పోతున్నా అంటే, ఆడ ముందర మీకు కనబడుతుంది ఒక పెద్ద హిల్. ఆ హిల్ పైకి వెళ్తున్నా. ఎందుకురా అక్కడికి వెళ్తావు తీటోడానంటే, సన్సెట్ మీకోసం సన్సెట్ చూపెడదామని, ఒక మంచి డ్రోన్ షాట్ చూపెడదామని వెళ్తున్నా అక్కడికి. యా టైము 9 అవుతుంది. 9:25కో 24కో సన్సెట్ ఉంది ఇవాళ. సో దట్ దానికోసమే వెళ్తున్నా. విల్ క్యాప్చర్ ఏ గుడ్ షాట్స్ దేర్. ఓకే డన్, వచ్చేసాను. యాక్చువల్లీ మేము డ్రోన్ షాట్స్ తీయడానికి అయితే వచ్చాము. హిస్ నేమ్ Ture from France, actually. From Norway? Oh, sorry. Norway. Other guys are from France. Norway. సో మేము ఇద్దరం వచ్చాము. సిటీ చూడండి కింద ఉంది. అండ్ మొత్తం డస్ట్ బికాస్ ఆఫ్ అక్కడ నదాం ఫెస్టివల్ హార్స్ రేస్ వల్ల పూర్తిగా డస్ట్ అయితే మొత్తం వచ్చేసింది. చలో ఫస్ట్ డ్రోన్ షాట్ తీసేద్దాం, ఎట్లుందో చూద్దాం. అండ్ ఇంకొకటి, ఈ కింద చూసారా హార్స్ స్కల్స్, ఏవైతే హార్సెస్ ఉన్నాయో ఇది ఇక్కడ అయితే స్కల్స్ ఉన్నాయి మొత్తము. ఎన్ని రోజులు తెలియదు కానీ చాలా స్కల్స్ అయితే ఇక్కడ పెట్టిరు. అండ్ ఇది వచ్చేసి టాప్ ఆఫ్ ది హిల్ అన్నట్టు. దెర్ ఇస్ ఎ గెస్ట్ హౌస్, రైట్? I don't know. Yeah, there is a gears. Yeah. I don't know if it's a guest house or not. I don't know. Yeah. We'll take a good shot now. Wow. సో డ్రోన్ షాట్స్ ఎట్లా వచ్చినాయి, సూపర్ వచ్చినాయి కదా. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇది వచ్చేసి టెంపుల్ అంట. ఇట్స్ టెంపుల్, రైట్? It is in practical terms a temple. It's not a building, but it's a sacred place for where they do rituals, where they pray, where they sacrifice, and you have a lot of horse. Horse skulls. I think some of it is cattle as well, but mostly horse. Okay, what? Mostly horse. One more. Some of it I think is cattle, but it's Cattle. Oh, okay. There is no cattle, right? Oh, it's all right. But looks like a horse. As far as I can see, it's at least mostly horse. Yeah. ఇక్కడ హార్స్ కల్స్ అయితే పెట్టారు. కొంచెం సాక్రిఫైస్ లైక్ ఒక టెంపుల్, ఒక స్పిరిచువల్ టెంపుల్ లాగానైతే దీన్ని వీళ్ళైతే ఇట్లా పెడతారంట. సో ఇది
So and one more thing. So okay. And we throw a rock on the ovo to give to the spirits. Me, I will try. I will throw these two here. Couple of rocks. ఇంత భయం లేను నేనైతే. Okay, done. Yeah. Then the spirits are happy with you. Yeah. So అండ్ ఇక్కడ మూన్ కూడా వచ్చేసింది, చిన్నగా ఉంది మూను. అండ్ సన్సెట్ ఇంకా అవుతుంది. అండ్ అరౌండ్ 9:30 10 అవుతుంది అనుకుంటా. టైం 10 గంటలకి ఇట్లుంటుంది ఏందనుకుంటారా, ఇట్లనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాము. ఇక్కడ నుండి అరౌండ్ 1 kilometer, రైట్? మేబీ 1 kilometer. Maybe. Yeah. So you came from Norway, right? I came from Norway. Directly? No. I started traveling 2.5 years ago. Oh. Just before Russia invaded Ukraine. Couple of weeks before that. Russia, Ukraine? Just before Russia invaded Ukraine. At that time I was on Madeira. From Madeira I went to Turkey. I stayed a while in Istanbul and also in Cappadocia. Cappadocia, yeah. There's a hot air balloon festival there. Yeah. And then I spent a full summer in Armenia, Georgia. Okay, Georgia. Then I was in Egypt. Oh, Egypt, okay. And then I was a year plus a few months in Central America. Oh. Costa Rica, Nicaragua, Guatemala, and Mexico for 6 months actually. And I came to Kazakhstan 2 months ago. Kazakhstan, okay. 2.5 months ago. So I has been in Kazakhstan in total 1 month. Okay. In Uzbekistan total 1 month. Oh. And now I have 3 weeks in Mongolia. So what do you do for living? Nothing. Travel. Yeah. Okay. So how old are you? 52. 52. So it's like my mother also 52. Careful now. Yeah. Careful now. Okay. And okay, before this traveling, what are you? What your work? Glass recycling. So you earn some money and you save some money and you are traveling. Yeah. Huh? And this is my third multi-year travel. Third year? The third time I go for more than a year. You and okay? This trip I may be traveling for 6, 7, 8 more years. I don't know. Oh, you will travel more 7 to 8 years? Yeah. Okay. Are you married? No. Why? No, I haven't found the one. Okay. The right one. Okay. Do you have any plan? No. If I find an amazing girl, which find me as amazing as well, then maybe. Okay. But I don't want to go into a relationship for the wrong reasons. Okay. Better to stay single for the right reasons than going into a relationship for the wrong. Okay. So you are exploring the world. Yeah. So what the thing that you like motivated to travel around the world? I'm very interested in traditional cultures and also very interested in nature, wildlife in particular. So I had some blast in Costa Rica when it came to wildlife. There is so much wildlife everywhere there. Okay. Do you want to give a message to younger people? So what do you say? What I would say is to most people in a big part of the world can do what they want to do in this respect, but they have to work for it. They have to sacrifice for it. I even sacrificed meals, food sometimes to get enough money. And I would say go traveling, not on resorts, not organized, but go to travel, to learn, to explore. Because people who travel
it's not the people who make wars, to put it that way. Okay. So yeah, I think serious travelers, respectful travelers, travelers who seek knowledge, seek understanding, it's a benefit for the world. Travelers who only go for the selfies and only stays in resorts, they are not. Yeah, they are tourists. Yeah. They are tourists. Yeah. Actually, I want to use a different word, traveler and tourist. What? Because it is a different breed, it's a different animal. Yeah. It's a very different attitude, very different level of experience, Okay. level of interaction, level of knowledge, level of everything. What do you learn in this 2.5 years? In this your whole journey? Mexican food is very good. I learned a lot about tropical nature. Okay. Come here. Yeah, difficult to say. Sort of, it's very difficult to pinpoint what I have learned. I don't know what to say. But I gained insight, good insight into several countries, and I have gained good insight into several countries before. I'm not sure how many countries I have, between 50 and 60. Oh, 50 to 60 And countries? some of them I have spent very, very long time in. And some other countries I have not spent so long time in, but I try to spend enough time in a country that to get a real feeling for things. Okay. Good as well as bad. Have you been in India? Yeah, 6 months, 5 months and 5 weeks. Okay, where? In 2000 and could it be 2012? Where you visit? I flew in from Sri Lanka, where I had a stay of 3 months, one full visa period, After? where I did volunteering. And then I came in Kerala, Kerala. Oh. Yeah. And I've been zigzagging up. Okay. Next time in India, I think I want to focus only on Indian Himalaya. Oh, Ladakh. Yeah, Ladakh, We have to go. the higher regions. Okay. Good. And okay. Before this travel, you earn money and you save money. You are traveling. Yeah. Okay. I saved every single penny I could save. Okay. If I ask, how much you save for future, like for traveling? For this travel, that stands in Norwegian crowns. That's the currency of my. I think it's when I left, I had approximately around 2 million Norwegian crowns. 2 million means which is equal to which is dollars. With the Norwegian krone is very weak now, so it's like I have maybe $200,000 when I traveled. Okay, $200,000 you saved for your travel. 200,000 means 100,000, 1 lakh, 2 lakh USD. Yeah. Oh, 2 lakh USD. 1 lakh USD means India around 84 lakhs. And a lot of money. 160. Okay. So 1 crore 60,000. Oh my God. So I can travel a bit for that. okay, but from in these 3 years, how much money you spent? 2.5 years. Actually, I have to look at. I maybe spent 500,000 Norwegian crowns. 500,000? Yeah. Oh, you have 1.5 million more. Yeah. Okay, it's a great actually. Okay, how many years you struggle for the 2 million? How many years was it? 2016. 6 years. 6 years? Yeah. Norwegian salary. Okay. Norwegian salary, but not Norwegian lifestyle, to put it that way, because I lived very sparsely. Okay.
So And before the next trip, before the former trip, I was actually living 3 years in a sailboat just to save money that way. sailboat? Yeah. Where? In Norway. Norway. Oh, Small 29 foot. okay. Small 29 foot sailboat. Okay, you lived in small 29-foot sailboat Yeah. for saving money. Yeah. Oh my goodness. సో చూడండి ఫ్రెండ్స్, చీకటి ఉందో ఏముందో తెలియని నా మాటలు వినండి. సో మీకు చాలామందికి అర్థమై ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి చెప్తాను. ఇతను 52 ఇయర్స్ అండ్ ఇతను 52 ఇయర్స్లో పెళ్ళి చేసుకోలేదు. అండ్ ఒక మంచి రిలేషన్షిప్ అంటే లైక్ వస్తే తను పెళ్ళి చేసుకుందామని అనుకున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, 1,60,00,000 అరౌండ్ 1,70,00,000 పట్టుకొని వరల్డ్ ట్రిప్ కోసం వచ్చాడు. 2.5 సంవత్సరాలు అవుతుంది, 2.5 years. అండ్ అరౌండ్ 60 కంట్రీస్ ఇతనైతే తిరిగిండు. అండ్ ప్రతి పైసా ఇతనైతే కూడబెట్టిండట జస్ట్ ట్రావెల్ కోసం. ఇతను ఇంకా 7 to 8 years తిరుగుతారంట. సో ఏం నేర్చుకున్నావు అంటే కల్చర్ నేర్చుకున్నాను. అండ్ టూరిస్ట్ అంటే ఏంటి, ట్రావెలర్ అంటే ఏంటి డెఫినేషన్ చెప్పిండు. టూరిస్ట్ అంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళి ఫిక్స్డ్ టైం పెట్టుకొని రిసార్ట్లలో ఉండేవాళ్ళు టూరిస్టులు. ట్రావెలర్ అంటే అతను ప్రతి ఒక్కటి తిరుగుతాడు అండ్ ఎక్కడైనా ఉంటాడు అని చెప్పిండు. బట్ such an inspirational person for me because I learned a lot of things from him and really it was a great meeting with you. It's nice to share moments. Yeah, really, yeah. Because travel, even though you meet a lot of people and have experiences which are great, you are still always an outsider. I can have a very good time with a nomadic family in Mongolia, which I had. I was staying a week with a nomad family before I came to this guest house. And they were very nice, but you're still an outsider. You are never really with family. It's not your family, it's not your society, it's not your community. So you're always an outsider. And that is sometimes lonely. Okay. So meeting other travelers sometimes is very nice. చూసారుగా ఎన్ని విషయాలు నేర్చుకున్నామో. అండ్ రియలీ ఈజ్ ఎ గ్రేట్. ఇవి నన్ను ఇన్స్పైర్ చేస్తాయి చాలా విషయాలు. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, you can tell me about your YouTube channel. I have a little YouTube channel that I have been putting things out. It's more like a souvenir, more sort of like for myself. Can you show your YouTube channel? The name is Globetrotting Tore. My name is Tore, which is the name of the Norwegian god of thunder, Viking god of thunder. Oh, king of the thunder. Yeah. Can you show this one? Wait. So ఇతని యూట్యూబ్ ఛానల్ వచ్చేసి Globetrotting Tour, GLOBETROTTING టోర్. సో నేను మళ్ళీ మెన్షన్ చేస్తానండి కానీ ఇతను వీడియోస్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. You're welcome. నైస్ మీటింగ్ విత్ యూ. You're welcome. If you stay up on the mountains here tomorrow, maybe I come visiting you at sunset tomorrow with a bottle of arak or something like that. Okay, you will come. Yeah, if it's good weather and it looks like it's going to be a good sunset, I will be up there. Yeah, sure. Same time. Yeah, sure. So if you are there, I will take a bottle of something. Yeah, sure. Okay. And not water. So ఇది అతని యూట్యూబ్ ఛానల్.